ఈ బాతులు ఏంద్ర స్వామి నీళ్ళలో కలిసిపోయినాయా? హాయ్ బ్రోస్, నేను మీ నందు బ్రో. ఈరోజు మందలేందంటే మా ఈరోజు ఆదివారం అని అవుటింగ్ అని బయటకి అయితే వచ్చినాం. బయటకు వచ్చి మా షెఫ్ గారికి ఆకలి అయిందంటే ఒక టిఫిన్ షాప్ కి పోయి ప్లేట్ లో టిఫిన్ పెట్టించుకొని అనుకున్నా మా మహేష్ గారికి పెడుతుండో. వాడైతే ఆకలింది నీకు రా నాకు కాదంటుండో. టిఫిన్ తినేసి థమ్స్అప్ తాగి నెక్స్ట్ ప్లాన్ ఎక్కడికి రా అంటే మా మహేష్ గారు హెయిర్ కట్ చేయించుకోవాలని. అవునరా, నాకు కూడా హెయిర్ పెరిగిందని వాటితో పాటు నేను కూడా హెయిర్ కట్ చేపిద్దామని అయితే వచ్చి మేము వచ్చాల వాళ్ళు టిఫిన్ చేస్తుంటే మా షెఫ్ గారు నేను హెయిర్ కట్ చేస్తానని సిజర్ తీసుకొని కొంచెం హెయిర్ కట్ అయితే కట్ చేసిండు. నువ్వు హెయిర్ కట్ కానీ చేస్తే రేపు నేను కాలేజ్ పోయినట్టే అని మా షెఫ్ గారిని పక్కన కూర్చోబెట్టి షాప్ లో ఉండే అన్న చేత అయితే హెయిర్ కట్ చేపిస్తున్నా. నేను హెయిర్ కట్ చేపించుకుంటా ఉంటే వీళ్ళు ఫోన్ తీసుకొని ఫోటోలు దిగొస్తానని ఫోన్ లో వీడియోలు తీసుకొని వచ్చుకున్నారు. ఇంతటోళ్ళని ఏం చేయాలో మీరే కామెంట్ చేయండి. మా షెఫ్ గారు మాత్రం సెల్ షాప్ కి వస్తే ఫోన్ టెంపర్ అయిపోకుండా, కటింగ్ షాప్ కి వస్తే కటింగ్ చేపించుకోకుండా ఊరకనైతే బయటికి రాడు. అందరం ఎవరికి నచ్చిన కటింగ్ వాళ్ళు చేపించేసుకుని మా వాళ్ళు చూడండి కటింగ్ షాప్ లో అన్ని అద్దాలుంటే దేంట్లో ఫేస్ చూసుకుంటారు. మనం ఏ సెలూన్ షాప్ కు పోతామో తెలుసు కదా, అదే మా చీప్ అండ్ బెస్ట్ సెలూన్. ఇంకా బయటకు వచ్చేసి దారిలో పోతుంటే బాత్ పిల్లలు అయితే కనిపించినాయి. ఇవైతే నీళ్ళలో మునిగి బయటకు ఒక రౌండ్ అయితే కనిపిస్తుంది. సరే మామ, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లోపు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రోస్.